కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తుందని సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మండిపడ్డారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కలపర్రు టోల్గేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసాద్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంస్కరించుకోవాలని డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని మార్చాలని చూడటం దుర్మార్గమని, దీనిని కాపాడుకునేందుకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న టోల్గేట్ కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదని ఎన్హెచ్ఏఐ నేరుగా వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బోయపాటి శ్రీనివాసరావుతో పాటు పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ఈరోజు కలపర్రు టోల్గేట్ వద్ద సిఐటి పతాకాన్ని ఆవిష్కరించాం. కలపర్రు టోల్గేట్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈ మేడే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ప్రపంచంలోనే కార్మికులందరూ పోరాడి సాధించుకున్నటువంటిది మేడే. 140 సంవత్సరాల క్రితమే చికాగో నగరంలో కార్మికులు ప్రాణ త్యాగాల ద్వారా 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారు. మరి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ అంబానీలు అదానీల కోసం పాలన చేస్తుంది తప్ప శ్రమ సింధించి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం కోసం మాత్రం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేయట్లా. ఉదాహరణకి టోల్గేట్లో పనిచేసేటువంటి వర్కర్లు చూస్తే కనీస వేతనాలు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహిస్తున్నటువంటి టోల్గేట్లో పనిచేసేటువంటి కార్మికులు కోట్ల రూపాయల ఆదాయాన్ని వాళ్ళ ప్రభుత్వానికి తీసుకొస్తా ఉన్నారు. మరి కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చేటువంటి కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.